ప్రార్థన. సకలమైన ఆశీర్వాదపు కానుకలో తండ్రి సమాజాన్ని వర్షింపుతూ దేవా మీకు తండ్రి వేలాది కోట్ల నుంచి ఉంచుకుంటున్నాం దేవా. మీ సంధి కొంచెం వస్తుందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితి ముందుకు సాగే ఆశతో తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి మొట్టమొదటిసారి తండ్రి బహిరంగ కూడికి తండ్రి మొట్టమొదటి క్రిస్మస్ దేవా నువ్వు చేసుకుంటున్న ప్రతి రోజు మొదలుకున్న తండ్రి దేవా అనేక సంవత్సరాల తండ్రి దేవా ఇదే ప్రాంతంలో తండ్రి క్రిస్మస్ చేసుకోబోతున్న పరిశుద్ధాత్మ దేవా కాకినాడ బయటికి సంబంధించి అనేక క్రిస్మస్ చేసుకోబోతున్న తండ్రి ఈ మొదటి క్రిస్మస్ లో దేవా ఈ యొక్క సన్ని పెంచవలసిందిగా తండ్రి ఆటంకాలు ఏ పనులు తండ్రి దేవా లేకుండా మీ యొక్క సన్నిధిలో తండ్రి మీ కాపుదల తండ్రి మీ యొక్క దూతల సమూహాన్ని పెంచవలసిందిగా తండ్రి దేవా ప్రతి ఒక్కరు తండ్రి మిమ్మల్ని ఎరుగు తండ్రి మీ సన్నిధిని సాగాల్సిన ప్రతి ఒక్కరూ తండ్రి దేవా మీరు జన్మించిన ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటుంది జరుపుకుని ఈ క్రిస్మస్ వేడుకల్లో తండ్రి ప్రతి ఒక్కరూ రాని విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు తండ్రి మీ పేరున ఆహ్వానిస్తున్న పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరు రాగలిగి తండ్రి అందరం కలిసి తండ్రి మీ యొక్క నామాన్ని మహిమపరచడానికి మీ యొక్క నామాన్ని వినపరచడానికి తండ్రి మీ ఇచ్చిన అవకాశాన్ని తండ్రి ఉపయోగించగలిగే సాధించవలసింది దేవా పాటలు తన ప్రార్థన ద్వారా వాక్యం వినపరచబడిన పరిశుద్ధాత్మ దేవా మీ దేశంలో క్రియ ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోవాల్సిందిగా సముచిత పరిశుద్ధాత్మ దేవా ఈ పరిశుద్ధ నామములో ఇచ్చిన తండ్రి ఆమేన్ ఆమేన్. సంతోషంగా
కష్టము పోయిందమ్మ, రక్షకుడే యేసు వచ్చాడోయమ్మా. హృదయమంతా నిండే ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడుకొని ఆడదమోయమ్మా. మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, 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 మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. హల్లెలూయా. చిన్న పాటల పుస్తకంలో నుండి 55వ పాట. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. గొప్ప బలవంతుడు ఆయన, గొప్ప జ్ఞాని ఆయన. ఈరోజు నీ గురించి నా గురించి ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవుణ్ణి, ఆ బలవంతుడైన దేవుణ్ణి, నీ ప్రతి ఒక్క సమస్యని తీర్చగలిగిన దేవుణ్ణి అందరం కలిసి ఆరాధిద్దాం. ముందుకు వచ్చి చప్పట్లు కొడదాం. కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడిచి పాపాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడిచి పాపాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చెప్పండి, ఉత్సాహంగా పాడదాం, నీరసంగా కాదు. ఈరోజు రక్షకుడి గురించి నాకు జన్మించి ఆనందంతో పాడదాం. ఆపాసుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున చేరాలి. కన్యమైన గర్భమందు బెత్లెహేము ఆపాసుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున చేరాలి. మనసారా మొక్కినాము, మది నిండా పిలిచినాము. మనసారా మొక్కినాము, మది నిండా పిలిచినాము.
సందడి 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 చేసామే సందడి 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 చేసామే బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు అందరూ గట్టిగా చెప్పాలి పరిశుద్ధుని చూసి ఆశించమే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మ చుక్కను చూసి వచ్చినాము పాపలు మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించమే రాజుల రాజని యూదుల రాజని ఇతడే బంగారు సామ్రాణి కోణం కానుకగా ఇచ్చినాము బంగారు సామ్రాణి కోణం కానుకగా ఇచ్చినాము ఇమ్మానుయేలుని పూజించామమ్మో సందడి 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 చేసామే 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు యేసు పరమును విడిచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును విడిచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు 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 కొంచెం ముందుకు వేస్తున్నారు కొంచెం వెనకాల ఇరుక్కుంటున్నారు కొంచెం ఏమనుకోకండి కొంచెం క్రిస్మస్ దినాలి కొత్త ప్లేస్ అందరికి అటు ఇటు చూస్తున్నారు ముందు కొత్త వచ్చిన వాళ్ళు పాస్టర్ గారు చర్చి పాస్టర్ గారు చర్చి అన్నారు చర్చి లేదు పక్కన ఐరన్తో చర్చి కట్టాలి కంగారు పడకండి ఇంకా కొన్ని రోజులు పడుతుంది కాబట్టి అందరూ ఆనందంగా చప్పులు కొట్టి ఆనందంగా పాట పాడదాం. చిన్న పాటల పుస్తకంలో నుండి 56వ పాట బెత్లెహేములోనంట సందడి పశువుల పాకలో సందడి. ఆ రోజు యేసయ్య పుట్టినప్పుడు ఎంత సందడి చేసి ఉంటారు. దూతలు పరలోకం నుండి దూతలన్నీ వచ్చి దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించారంట. అలాగే గొర్రెల కాపర్లు జ్ఞానులు ఎంతో ఆనందంగా రక్షకుడు పుట్టాడు, మా కొరకే పుట్టాడు ఆయన అని ఆనాడు సంబరాలు చేసుకున్నారు. ఈ రోజున మనం ఆనందంగా సంతోషంగా పాడదాం. నీరసంగా కాదు, అందరికీ వచ్చిన పాట. అందరూ పాటలు పాడాలని డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ పాటలు పాడటం మొదలుపెట్టాం కదా. అందరూ నేర్చుకోవాలి, అందరూ పాడాలి. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆయన మన హృదయాల్ని ఆనందంతో సంతోషముతో నింపి రాజుగా రారాజుగా
మన జీవితాల్లోనికి రావటానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆ గొప్ప రక్షకుడు మరి నీ గురించి నా గురించి ఈ లోకంలో జన్మించి ఉండగా ఆ జన్మదినాన్ని మనం పురస్కరించుకుని మన పుట్టినరోజులు ఎంత గ్రాండ్గా చేసుకుంటాం. మనం ఏడుస్తామా? ఆ రోజు నీరసంగా ఉంటామా? ఎవరో నీరసంగా ఉన్నారంటే వాళ్ళతో గొడవ పడతాం, ఇది ఈ రోజు నా పుట్టినరోజు అని. మరి యేసయ్య మనందరి గురించి జన్మించి ఉండగా ఆయన జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆనందంగా సంతోషంతో సందడి చేస్తూ పాడదాం. బెత్లెహేములోనంట సందడి. అందరం చప్పట్లు కొడదాం. పిల్లలు గట్టిగా. సందడి పశువుల పాకలో సందడి దూతలు వచ్చేనంట, సందడి పాటలు పాడేనంట, సందడి బెత్లెహేములోనంట, సందడి పశువుల పాకలో సందడి దూతలు వచ్చేనంట, సందడి పాటలు పాడేనంట, సందడి రారాజు పుట్టినని, సందడి మహారాజు పుట్టినని, సందడి రారాజు పుట్టినని, సందడి మహారాజు పుట్టినని, సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్. అర్ధరాత్రి వేళలో సందడి దూతలు వచ్చేనంట, సందడి రక్షకుడు పుట్టేనని సందడి వార్తలు తెలిపేనట, సందడి అర్ధరాత్రి వేళలో సందడి దూతలు వచ్చేనంట, సందడి రక్షకుడు పుట్టేనని సందడి వార్తలు తెలిపేనట, చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్. గొల్లాలు వచ్చిరంట సందడి మనసారా మృగిరంట, సందడి అందాల బాలుడంట, సందడి అందరి దేవుడని, సందడి గొల్లాలు వచ్చిరంట, సందడి మనసారా మృగిరంట, సందడి అందాల బాలుడంట, సందడి అందరి దేవుడని, చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి చేశారంట సందడి సందడి
Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, merry Christmas, Christmas. Wish you a merry Christmas. Happy, happy Christmas, Christmas. Wish you a happy Christmas. Merry, merry Christmas, Christmas. Wish you a merry Christmas. తారాను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట. సందడి పెట్టేలు తెచ్చారంట. సందడి తానుగా తెచ్చారంట. సందడి తారాను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట. సందడి పెట్టేలు తెచ్చారంట. సందడి తానుగా తెచ్చారంట. చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి. చేశారంట సందడి సందడి చేయబోదాము సందడి సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్. విష్ యూ ఏ మెర్రీ క్రిస్మస్. రాజులకు రారాజు పుట్టినంట ఇళ్ళలోనంట అందాల తార వెలిసినంట అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరం గట్టిగా నీరసంగా కొడుతున్నారు చప్పట్లో. ఇంకా పాటలు ఉన్నాయా? చలేస్తుంది కదా, దగ్గర కూర్చుంటే చలేదండి. అందరం పాడదాం. పాట రాలంట్లయితే రెండోసారి పాడేటప్పుడు పాడటానికి ప్రయత్నించాం. అందరం చప్పట్లు కొడదామండి. అందరం గట్టిగా ఉత్సాహంగా గట్టిగా. రాజులకు రారాజు పుట్టినంట ఇళ్ళలోనంట అందాల తార వెలిసినంట. రాజులకు రారాజు పుట్టినంట ఇళ్ళలోనంట అందాల తార వెలిసినంట. సర్వలోక ప్రజలందరికీ మహిమ క్రీస్తు నీలో నాలో ఉదయించెను. ఆనందం సంతోషం సమాధానం కలుగును మనకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. రాజులకు రారాజు పుట్టినంట ఇళ్ళలోనంట అందాల తార వెలిసినంట. నిరక్షణకు ఆయన పరలోకాన్ని విడిచి భూమికి వచ్చిన దేవుడు. ఐశ్వర్యవంతుడు ధనవంతుడు బలవంతుడు నీ గురించి బలహీనునిగా ఎన్నో అవమానాల నిందలు భరించిన దేవుడు ఆయన. అందరూ కలిసి ఆరాధిద్దామండి. మానవాళి రక్షణకై దివిని వీడి భూమికొచ్చిన మా యేసు మహారాజు.
క్షమించి పరమునకు నడిపించే యేసు రారాజు. మానవాళి రక్షణకై దివిని వీడి భూమికొచ్చిన మా యేసు మహారాజు. పాపులను క్షమించి పరమునకు నడిపించే యేసు రారాజు. నీతి సూర్యుడా పావనాత్ముడా, నీతి సూర్యుడా పావనాత్ముడా, పరలోక మహారాజా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. రాజులకు రారాజు పుట్టినంట, ఇలలోనంట అందాల తార వెలిసినంట. ఈ చల్లని కాలంలో ఈ సంతస వేళలో జరిగే క్రిస్మస్ వేడుక ప్రతి సంఘములోనూ వీణులకు విందైన సంతోష సునాదాలు. ఈ చల్లని కాలంలో ఈ సంతస వేళలో జరిగే క్రిస్మస్ వేడుక ప్రతి సంఘములోనూ వీణులకు విందైన సంతోష సునాదాలు. సర్వశక్తుడా అద్వితీయుడా, సర్వశక్తుడా అద్వితీయుడా, సర్వలోక పాలకుడా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. రాజులకు రారాజు పుట్టినంట, ఇలలోనంట అందాల తార వెలిసినంట. రాజులకు రారాజు పుట్టినంట, ఇలలోనంట అందాల తార వెలిసినంట. సర్వలోక ప్రజలందరికీ మహిమ క్రీస్తు నీలో నాలో ఉదయించెను. ఆనందం సంతోషం సమాధానం కలుగును మనకు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. రాజుల రాజు రాజుల రాజు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి. అందరం గట్టిగా, అందరికీ వచ్చిన పాట అందరం పాడదాం. అందరూ కలిసి ఏకాత్మతో ఏక మనస్సుతో సంతోషంతో గనక ఆయన ఆరాధించినట్లయితే అక్కడికి దేవుని యొక్క సన్నిధిగా వస్తుందంట. ఎప్పుడైపోతాయి ఆ పాటలు అని ఎదురు చూస్తే చలేస్తుంది కదా అని అనుకుంటే దేవుని సన్నిధి రాదు. అందరం కలిసి పాడదాం. అందరం చప్పట్లు పడదామండి. రాజుల రాజు రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికి వెలుగును తెచ్చెను. రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికి వెలుగును తెచ్చెను. పశువుల పగలున బెత్లెహేము నగరులోన, పశువుల పగలున బెత్లెహేము నగరిలోన జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు రాజుల రాజు రాజుల రాజు
రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను. పరలోక మహిమను విడిచి దేవాది దేవుడు తోడుండి నన్ను నడపనాతో నిలిచెను. పరలోక మహిమను విడిచి ఆశ్చర్యకరుడు యేసయ్య నా కోసం తరలి వచ్చెను. పరలోక మహిమను విడిచి దేవాది దేవుడు తోడుండి నన్ను నడపనాతో నిలిచెను. పరలోక మహిమను విడిచి ఆశ్చర్యకరుడు యేసయ్య నా కోసం తరలి వచ్చెను. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను. రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను. అందరం పాడదామండి. పరిశుద్ధుడు యేసయ్య జన్మించే నా కోసమే. బంగారం సాంబ్రాణి గోళం యేసయ్యకు అర్పించి ఆరాధించి ఆనందించి యూదయ దేశమునందు పరిశుద్ధుడు యేసయ్య జన్మించే నా కోసమే. బంగారం సాంబ్రాణి గోళం యేసయ్యకు అర్పించి ఆరాధించి ఆనందించిరి. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు, రాజుల రాజు పాడదాం. రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను ఈ లోకానికే వెలుగును తెచ్చెను. పశువుల పక్కలోన బెత్లెహేము నగరిలోన, పశువుల పక్కలోన బెత్లెహేము నగరిలోన జన్మించెను మన రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. 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 ఆఖరి పాట పాడుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. అందరికీ వచ్చిన పాట అందరం కలిసి పాడదాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి,
వేసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ తాతలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ తాతలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తలో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తలో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, అందరం పాడదాం. సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుని వాక్య వాళ్ళకి వెళ్దాం. మనకైనా దిగి వచ్చి ఉండగా ఈ సమయంలో మనల్ని మనం ప్రార్థన ద్వారా సిద్ధపరచుకుందాం, మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఇదివరకు ఎన్నెన్నో దున్నబడిన బీడు భూములుగా ఇంకా మా హృదయాలు ఉన్నట్లయితే దేవా, ఇప్పుడే మా హృదయాల్ని దున్నండి తండ్రి. మీరు నాతో మాతో మాట్లాడిన ఉండగా నా స్వరాన్ని మరుగుపరిచి దేవా, మీ స్వరాన్ని తండ్రి వినగలిగే చెవులు, లోబడే హృదయం మాకు దయచేయండి. 2000 సంవత్సరాల క్రితం నాయన మా గురించి తండ్రి ఈ లోకంలో నాయన పశువుల తొట్టులో మీరు జన్మించి ఉండగా దేవా, మీ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ జన్మదినాన్ని వేడుకగా సంబరాలుగా ఈ రోజున మేము చేసుకోవటానికి తండ్రి మాకు యోగ్యతనిచ్చావయ్యా, అవకాశం ఇచ్చావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు దేవా. ఈ దినం చూడలేక అనేక మంది మృతులైపోయి ఉండగా, మరి మహా గొప్ప వైరస్ నాయన కరోనా వైరస్ బారిన ఎంతోమంది పడిదేవా, మరి మృతులైపోయి ఉండగా ఎందుకు పనికిరాని ఎన్నిక లేని మమ్మల్ని ఎంచుకున్నావు తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి దేవా, మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి, మీ ప్రేమను బట్టి మీ కోటాను కోట్లు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంత స్తుతించినా తక్కువే, ఎంతగా ఆరాధించినా తక్కువే తండ్రి. మా జీవితాలు నాయన నీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని అయ్యా, నీవు చూపిన మార్గంలో, నీవు నడిచిన మార్గంలో, ఆ వెలుగులో నాయన మేమందరం ముందుకు సాగలిగే విధంగా సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవా, నన్ను తండ్రి అయ్యా మీరు మరుగుపరిచి నన్ను, నా మాటల్ని, నా స్వరాన్ని కొట్టివేసి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, బలపరిచి మీ వాక్కులో స్థిరపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం దేవాది దేవుడు, సజీవమైన దేవుడు, మనందరి గురించి ఈ లోకంలో జన్మించిన దేవుడు అలాగ ఆరాధించేసుకుని మనం వెళ్ళిపోదామా అనుకుంటున్నామేమో, కానీ ఆయనైతే మనకన్నా ముందే ఈ స్థలంలోనికి వచ్చి
మనం ఎప్పుడు వస్తామా అని మన గురించి ఎంతగానో ఎదురు చూస్తూ మనతో కలిసి నివసించాలని, మనతో కలిసి ఆయన సహవాసం చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. మరి మనం ఎలా వచ్చామో? ఏదో వచ్చాం, క్రిస్మస్ ఆరాధన అంట. మామూలుగా అయితే ఉదయాన్నే జరిగేది. పాస్టర్ గారు ఏంటి ఇక్కడ సాయంత్రం పెట్టారు, అందులో చలిలో రావాల్సి వచ్చింది. ఎన్నో అనుమానాలు, మనసు నిండా ఎన్నో ప్రశ్నలు కదా. కానీ దేవుడు నీకన్నా ముందే ఇక్కడ నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రిస్మస్ అంటే దేవాది దేవుణ్ణి ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఆరాధించటం ఎలా ఆరాధించాం మనం? ఏదో ఆరాధించాలి కాబట్టి ఏదో పాటలు పాడుతున్నారు, మాకు రావు కదా. హృదయముతో, మనస్సుతో ఎల్లవేళలా ఆయన్ని ఆరాధింపవలసిన వారమే ఉన్నాం మనం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన్ని ఆరాధిస్తామో ఆయన సన్నిధి, ఆయన సహవాసం మనతో నిత్యము నిలిచి ఉంటుంది. ఆనాడు దూతలంట పరలోకములో కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్న దూతలంతా, ఆ దూత సమూహం అంతా, ఆ దూత సైన్యం అంతా ఈ భూలోకంలోనికి దిగొచ్చేసిందంట. రక్షకుడు పుట్టాడని ఆయన్ని ఆనందంగా ఆరాధించటానికి మరి పరలోకాన్ని విడిచి ఆ రక్షకుడు వచ్చాడు. ఆ విధంగానే ఆయన గురించి దూతలన్నీ వచ్చేసినాయి. ఎందుకంటే మా క్రీస్తుని, మా గొప్ప దేవుణ్ణి మేము ఆరాధించాలి అని ఆనందంగా దేవుణ్ణి ఆరాధించినాయి అంట. ఈ రోజున దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా జీవించాలి? ఎందుకంటే ఆయన మనతో సహవాసం చేసే దేవుడు, మనతో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ లోకంలోనికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. నీ గురించి జన్మించాడు, నీ గురించి మరణించాడు, నీ గురించి పునరుద్ధరణై లేచి వెళ్ళిపోయాడు. ఇంకా అయిపోయింది అక్కడతో అనుకోకండి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలోనికి ఆయన రావాలని, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ యొక్క జీవితంలో ఆయన జన్మించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు నీ గురించి ఆయన నీకన్నా ముందే ఈ స్థలంలోనికి వచ్చి ఎదురు చూస్తూ ఉండగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఏ విధంగా ఆయన సన్నిధిని పొందుకోవాలి, ఏ విధంగా క్రీస్తు నాలో జన్మించాలంటే నేనేం చేయాలి? ఈరోజు నేర్చుకుందాం మనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. పాత నిబంధనలో 573వ పేజీ నెంబర్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కింద మీరు చూసినట్లయితే చిన్ని అక్షరాలతో రాయబడింది ఇమ్మానుయేలు అను మాటకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ రోజున ఆయన ఇమ్మానుయేలుగా నీ జీవితంలోనికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నాం మనం? ఆనాడు యెషయా ప్రవక్తకి క్రీస్తు పుట్టక మునిపే కొద్ది సంవత్సరాల క్రితమే ఆ దేవాది దేవుడు ఒక ప్రవచనాత్మకంగా ఒక మాటను తెలియచేశాడు. ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనబోతుంది. ఆయనకి ఏం పేరు పెట్టాలంట? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబోతుంది. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు ఈ రోజున నీ జీవితంలో ఆయన తోడుగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, మనకి ఒక మంచి ధనవంతుడు స్నేహితుడిగా ఉంటే, లేకపోతే ఒక మంచి డాక్టరు, లేకపోతే ఒక మంచి సైంటిస్టో, లేకపోతే ఈ లోకపరంగా గొప్ప గొప్ప వ్యక్తులు, ఒక రాజకీయ నాయకుడు మనకి స్నేహితునిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది మనకి కదా. ఆ వ్యక్తిని బట్టి మనం ఎంతగానో ధైర్యంగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా కానీ అతనితో చెప్పుకోవాలని, ఏ సమస్య వచ్చినా కానీ అతని దగ్గరికి మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా. మరి ఒక సామాన్యంగా ఈ ఒక సామాన్యమైన వ్యక్తి మనకు తోడుగా ఉంటేనే మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. మరి అంతకన్నా గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు, ఈ లోకాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త నీకు తోడుగా ఉంటే నువ్వు ఎలా ఉండాలి ఆలోచించండి. ఎంత ధైర్యంగా ఉంటుంది. ఒక లేమి, ఒక ఇబ్బంది, ఒక అనారోగ్యం, ఒక అవమానం, నింద, సమస్య, ఏ లోటు వచ్చినా కానీ ఆయన నాకున్నాడు కదా,
ఆయనతో నేను చెప్పుకుంటాను కదా, నాకు తోడుగా ఆయన ఉన్నాడు, నన్ను విడువని దేవుడు, నన్ను ఎడబాయని దేవుడు, నన్ను మరువని దేవుడు, ఆయన అరచేత నన్ను చెక్కుకున్న దేవుడు, ఆ గొప్ప దేవుడు నాకుండగా నేను భయపడాల్సిన అవసరం లేదని నీ మనసుకి ఎప్పటికప్పుడు చెప్పుకోగలుగుతావు. ఆయన నీకు తోడుగా ఉంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఈ లోకపరమైన ఆశీర్వాదాలన్నీ కూడా నీ వెన్నంటే వస్తాయి. నువ్వు పరిగెట్టక్కర్లే ధనం గురించి, నువ్వు పరిగెట్టక్కర్లే సంతోషం గురించి, నువ్వు పరిగెట్టక్కర్లే శాంతి సమాధానం గురించి. ఎందుకంటే మన కష్టంతో మన కష్టార్జితం ధనం సంపాదించుకుంటాం, కానీ మనశ్శాంతి సమాధానం ఎక్కడ ఉంటాయి? ధనంలో ఉంటాయా? ఎక్కడ ఉండవండి. మన చుట్టుప్రక్కల ఎంతమంది మన వారు ఉన్నా కానీ మనశ్శాంతి, సమాధానం, తృప్తి, మన కష్టార్జితాన్ని అనుభవించగలిగే స్థితి, ఖచ్చితంగా ఆ దీవెన మనం పొందుకోవాలంటే దేవుడు మనకి తోడుగా ఉండవలసిందే. మన కష్టార్జితమే, మన జీతమే, మన ధనమే, మన ఆయుష్యే, మన ఆరోగ్యమే మనం అనుభవించాలంటే దేవుని సహాయం మనకు కావాలి. దేవుని తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా నువ్వు ఎంత గొప్ప ధనవంతుడు అయినా, నువ్వు ఎంత గొప్ప జ్ఞానవంతుడు అయినా, దేవుడు లేనిదే మన జీవితాలు శూన్యం, ఏమాత్రం విలువలేనివి. కాబట్టి ఆ దేవాది దేవుడు మరి యెషయా ప్రవక్తకి ప్రవచనాత్మకంగా ఒక మాటను విడుదల చేస్తా ఉన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఈ రోజున ఇమ్మానుయేలు నీ జీవితంలోనికి తోడుగా నిలబడి, ఎప్పటి వరకు తోడుగా ఉంటాడు ఆయన? నీ జీవిత పర్యాంతము, ఈ లోకంలో నువ్వు జీవించే ఆఖరి గడియ వరకు, నీవు తల్లి గర్భంలో పిండంగా రూపించబడక ముందు నుండి ఈ లోకంలో నువ్వు జీవించే ఆఖరి గడియ వరకు నీకు తోడుగా, నీకు అండగా, నీకు కొండగా, నీ రక్షణ దుర్గంగా, నీకు శైలముగా ఆయన నీ ప్రక్కనే నిలబడి ఉంటాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం అండి ఇది ఊహించుకుంటేనే. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్తో మాట్లాడాలని, కనీసం అమెరికన్ ప్రెసిడెంట్ వదిలేండి, ఈ లోకపరమైన మంత్రులతో మనం సహవాసం చేయాలి, లేకపోతే వాళ్ళు మనతో మాట్లాడాలి, వాళ్ళు మనల్ని గుర్తించాలి, ఎంతగానో ఆశపడతాం మనం. కానీ ఆశ అడియాశ ఎప్పటికీ. ఎందుకంటే ఒక గొప్ప రాజకీయ నాయకుని ఇంటికి వెళ్ళాలంటేనే మనం పర్మిషన్లు తీసుకోవాలి, కొంతసేపు వెయిట్ చేయాలి. కానీ ఆయన చెప్తున్నాడు, సర్వ సృష్టికర్త ఈరోజు నీకు నాకు విడుదల చేస్తున్న మాట, నేను నీకు తోడుగా ఉంటాను. ఆ మాట ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, మన హృదయానికి ఎంతో నెమ్మదినిస్తుంది. అది మన జీవితానికి తృప్తిని, సమాధానాన్ని కలుగు చేసే మాట. ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ చీకు, ఏ చింత, ఏ బాధ, ఏ భారం మనకు అంటనివ్వకుండా కాపాడే దేవుడు. ఈ లోకపరమైన మనుషులు ఒక్కొక్కసారి మన సమస్యల్లో సహాయం చేయలేరండి పూర్తిగా. ఒక ధనవంతుడు కావచ్చు, ఎంత ఇవ్వగలడు ధనం? లిమిట్ ఉంటుంది. ఒక బలవంతుడు కావచ్చు, ఎంత బలం నీకు సహాయం చేయగలడు? కొంతవరకే చేయగలడు. ఈ లోకపరమైన మనుషులు నీకు సహాయం, నీకు అండగా, నీకు కొండగా కొంతవరకే చేయగలరు, పూర్తిగా చేయలేరండి. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువగా, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువగా నీకు సహాయం చేసే దేవుడు. తన బలాన్నంతటినీ నీకు ఇచ్చే దేవుడు ఆయన. ఎక్కడా నిన్ను అవమానపరచడు, ఎక్కడా నిన్ను విడిచిపెట్టడు, ఎక్కడా నిన్ను మరిచిపోడు. తల్లైనా మరిచిపోతుందేమో, ఈ లోకపు తండ్రే నిన్ను విడిచిపెడతాడేమో, కానీ ఆయన మరువని దేవుడు, విడువని దేవుడు, సదాకాలము నీకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు ఆయన. మరి ఎంత గొప్ప దేవుడు ఈ రోజున నీకు నాకు తోడుగా ఉండాలి అంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు ఆయన, నేను ఇమ్మానుయేలు దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉంటాను. అయితే ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే మనకు కొన్ని అర్హతలు కావాలండి, యోగ్యత కావాలి. అందరం నోటితో చెప్తున్నాం నువ్వు నిజమైన దేవుడు అని, కానీ ఆయన హృదయపూర్వకంగా అంగీకరించగలుగుతున్నామా? ఆ ఇమ్మానుయేలు దేవుని యొక్క సహవాసాన్ని, తోడుని మనం అనుభవించాలంటే ఈ రోజున మొదట మనం కలిగి ఉండవలసింది అత్యంత ప్రాముఖ్యమైనది. క్రైస్తవునిగా నువ్వు, నేను, మనమందరము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసింది దీనత్వం. దీనత్వం అంటే ఏంటో కాదు కానీ తగ్గింపు మనస్సు. ఎంతమందికి ఉంటుంది తగ్గింపు మనసు? ప్రతి ఒక్కరూ మనల్ని మనం హెచ్చించుకుంటాం, మనల్ని మనం గొప్ప అనుకుంటాం. నేను మంచివాణ్ణి, నేను మంచిదాన్ని, నేను చేసేదంతా కరెక్టే, లేకపోతే నాకంతా తెలుసు. ఈ రకమైన ఆలోచనలతో మనల్ని మనం ఎప్పటికప్పుడు గొప్పగా ఊహించుకుంటాం. కానీ క్రైస్తవునిగా ఈరోజు దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు, నీ జీవితంలో ఆయన ఇమ్మానుయేలుగా, ఆయన తోడుగా ఉండాలి అంటే మొదట నీలో ఉండవలసింది తగ్గింపు మనస్సు. తను తాను తగ్గించుకుని వాడు ఏమవుతాడంట? హెచ్చింపబడతాడంట. తను తాను హెచ్చించుకుని వాడు
ప్రకటించబడతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి జన్మించినప్పుడు ఆయన జన్మించిన విధానం, ఆయన జన్మించిన ఆ ప్రదేశం, ఆయన జన్మించిన ఆ స్థలాన్ని చూసుకుంటే చాలా ప్రత్యేకమైనదండి. ఏ ఒక్క మనిషి ఇష్టపడని ప్రదేశం అది. ఏ ఒక్క మనిషి, ఈ లోకపరంగా ఒక సామాన్యమైన వ్యక్తి గురించి చెప్తున్నాను నేను, ఎంత లేనివారు కూడా, ఎంత డబ్బు లేని లేకపోయినా కానీ ఒక మంచి స్థలంలో మరి గర్భం దాల్చాలని, తన బిడ్డలు ఒక మంచి స్థితిలో మంచి హోదాలో ఉండాలని కోరుకుంటాం మనం. ఈ లోకపరంగా చెప్తున్నాను. మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అక్కడ ఉంటే చూడాలని మన మనసు అక్కడ ఉండటాన్ని బట్టి ఆనందంతో గంతులు వేస్తుంది కదండి. మనం తిన్నా తినకపోయినా మన బిడ్డలు హాయిగా ఆనందంగా ఉన్నారంటే అదే మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఆనాడు క్రీస్తు ఈ లోకంలో పుట్టాలి. దేవుడు ఏ స్థలాన్ని ఇచ్చాడు క్రీస్తు గురించి? పశువుల తొట్టె. అంటే మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి ఎంతో వ్యత్యాసం ఉంది కదా. మనమైతే అనుకుంటాం మన బిడ్డలు పెద్ద ఉన్నతమైన గొప్ప స్థితిలో ఉండాలి, నా కొడుకు నా కూతురు మంచి ఇంజనీర్, మంచి డాక్టర్, మంచి హోదాలో ఉండాలి. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? నా కొడుకు అత్యంత కిందున్న స్థితిలో ఉండాలి, నా కొడుకు పశువుల తొట్టులో పుట్టాలి, నా కొడుకు అత్యంత దీనత్వంలో ఉండాలి. ఆ తండ్రి ఏం ఆలోచించి ఆ కుమారుని పంపించాడు? ఆలోచించుకుందాం ఈ రోజున మనం. దీనత్వాన్ని నీకు నేర్పించాలని, దీనత్వంలో ఆ దీనత్వం కలిగి ఉండటంలో ఉన్న ఆనందాన్ని నీకు తెలియచేయాలని, ఆ దీనత్వం వెనకాల దాగి ఉన్న ఆశీర్వాదాన్ని నీకు రుచి చూపించాలని ఆ క్రీస్తుని, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి అత్యంత దీనునిగా, అత్యంత అల్పునిగా, అత్యంత తక్కువ స్థితిలో, ఏ ఒక్క మనిషి ఇష్టపడని స్థలంలో ఆయన జన్మించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అది పశువుల తొట్టి. ఈ రోజున మనం ఇష్టపడతాం ఆ స్థలాన్ని? ఎంతగా క్రీస్తు తాను తగ్గించుకున్నాడంటే, ఎప్పుడైతే తన తండ్రి అయ్యా నువ్వు ఇక్కడ పుట్టాలి పశువుల తొట్టిలో అంటే, తండ్రి చిత్తానికి తల వంచిన క్రీస్తు ఎలాగా? సణుక్కుంటూ కొనుక్కుంటున్నా ఇష్టంగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం నాకు అవకాశం వచ్చింది, తండ్రికి నచ్చినట్టు జీవించడం నాకు అవకాశం దొరికిందని ఆ అవకాశాన్ని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న యేసయ్య అత్యంత దీనునిగా ఈ లోకంలో జన్మించి అత్యంత గొప్పవాడిగా పునరుద్ధానుడిగా లేపబడ్డాడు. అత్యంత దీనత్వాన్ని ధరించుకున్న ఆయన్ని దేవాది దేవుడు ఏం చేశాడు? మరణాన్ని సైతం జయించగలిగే స్థితిలో నిలవబెట్టాడండి. ఏ ఒక్క మనిషి పొందుకోలేని గొప్ప పునరుద్ధానాన్ని క్రీస్తుకి దేవుడు ఇచ్చున్నాడు. కారణం క్రీస్తులో ఉన్న దీనత్వం. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి ఆ వరుస క్రమంలో నిలవబడి, ఆ పాపులందరి మధ్య నిలవబడి, మరి మారు మనసు పొందుకోవటానికి సాదృశ్యమైనటువంటి ఆ బాప్తిజాన్ని, ఏ పాపం ఎరుగని, ఏ మత్స, ఏ డాగు లేని, ఏ పాపం అంటని పరిశుద్ధుడు రక్షణ తీసుకోవటానికి, బాప్తిజం తీసుకోవటానికి ముందుకు వచ్చాడంటే ఆయన తగ్గింపును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పుట్టినరోజుని మనం సంబరాలుగా చేసుకుంటున్నాం, బాగుంది. కానీ మనలో దీనత్వం లేకుండా, మనలో తగ్గింపు లేకుండా మనం ఎంతగా భక్తి చేసినా అదంతా వృధా వ్యర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనకంటూ ఒక అస్తిత్వం, మనకంటూ ఒక పేరు, మనకంటూ ఒక స్థితి, హోదా, వీటన్నిటిని బట్టి కాదు మనం గుర్తించబడేది. ఎందుకంటే మనం గుర్తించబడేది కేవలము క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా. అనేక మంది మనల్ని చూస్తూ ఉంటారండి. అనేక జతల కళ్ళు మనల్ని గుర్తిస్తా అంటే మనల్ని గమనిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాం మనం, ఏం మాట్లాడుతున్నాం మనం హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా, మన మాటలు ఎలా ఉన్నాయి? ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలనగా చూసే కళ్ళు అనేకమైనవి ఉంటాయండి. చూడండి, ఎప్పుడైనా మనల్ని మనం గొప్ప అనుకుంటున్నామా? కారణం ఏంటి? ఎప్పుడైనా చూడండి, పక్క వాళ్ళతో మనం పోల్చుకుంటాం కదా. మనం పోల్చుకొని నాకంటే, వాళ్ళకంటే నేను దేనిలో గొప్ప అని అనుకుని దానిలో ఊహించుకొని కదా. పక్కన వాళ్ళు నల్లగా ఉన్నారనుకోండి, మనం తెల్లగా ఉన్నాం అనుకోండి, అనిపిస్తుంది వాళ్ళు నల్లగా ఉన్నారు కాబట్టి నేను తెల్లగా ఉన్నాను కాబట్టి నేను గొప్ప. లేకపోతే పేదవారిని చూసినప్పుడు ధనవంతులుగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు పేదవారు కాబట్టి నేను ధనవంతుని కాబట్టి గొప్ప కాదు. దేవుడు ఈ లోకపరమైన ఏవి ఆయన చూడలేదు, కానీ నీ మనసును చూస్తూ ఉన్నాడు. ఆనాడు పరిసయుడు, సుంకరి ఇద్దరూ దేవుని సంధికి వచ్చారంట, ఇద్దరూ ప్రార్థన చేస్తున్నారంట, ఇద్దరూ దేవుని ఎరిగిన వారే, ఇద్దరూ దేవుని యొక్క
యొక్క మాటను పాటించేవారే, ఇద్దరు దేవుని మార్గంలో నడిచేవారే, ఇద్దరు మందిరంలో ఉన్నవారే. ఇంకా చూస్తే ఇద్దరు భక్తి చేస్తున్నారు, కానీ పరిసయ్యుడు చేసిన భక్తి ఆయనకి నచ్చలేదంట. సుంకరి చేసిన భక్తి ఆయన్ని ఎంతగానో ఆనందపరిచింది. అక్కడ అంటున్నాడు ఆయన, ఇతని కంటే పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అతడు నీతిమంతుడు, ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. కానీ పరిసయ్యుడు తనలో ఉన్న భక్తిని, తన భక్తి జీవితాన్ని బట్టి, భక్తే పరిసయ్యుడు ధనాన్నో లోకపరమైన ఆస్తిని అంతస్తుని పోల్చుకోవట్లేదండి. పరిసయ్యుడు ఏమంటున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటానయ్యా, నా ధనమంతట్లో దశంభాగం ఇచ్చేస్తానయ్యా, నేను ఖచ్చితంగా ఉంటానయ్యా. తాను చేస్తున్న భక్తిని బట్టి గర్విస్తున్న పరిసయ్యుని చూసి అంటున్నాడు ఆయన, నీవు నా రాజ్యానికి అర్హుడవు కాదు. ఈరోజు నీ లోకపరంగా మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. అదేవిధంగా దేవుని తెలుసుకున్న తర్వాత కూడా భక్తి జీవితాన్ని బట్టి మనల్ని మనం గొప్పగా ఎంచుకుంటున్నాం. నేను ఇంత భక్తి చేస్తున్నాను, లేకపోతే నాకు బైబిల్ అంతా తెలుసు, ఎవ్వరు నాకు చెప్పక్కర్లేదు, లేకపోతే రకరకాల ఆలోచనలతో మనం మన ప్రక్క వారితో ఫలానా విషయంలో పోల్చుకొని, ఇందులో నేను గొప్ప కాబట్టి నేను గొప్ప. పరిసయ్యుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? పక్కన ఉన్న సుంకరుతో పోల్చుకున్నాడు. ఈ సుంకర వలె నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రమయ్యా అంటున్నాడు. ఈ సుంకర వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రం ప్రభువా. సుంకరతో పోల్చుకుంటూ, తను తాను హెచ్చించుకుంటూ, తను తాను గొప్ప అనుకుంటూ, నేను చేసేది కరెక్ట్ అనుకుంటున్న ఆ పరిసయ్యుడు చేసిన భక్తిని దేవుడు కొట్టివేశాడు. ఆ పరిసయ్యుడు పరలోక రాజ్యం చేరలేకపోయాడు. కానీ ఎందుకు పనికిరాని సుంకరి, ఆకాశము తట్టు కనులెత్తుటకు ఆయన్ను ధైర్యము చాలకు ఆ సుంకరి పరలోక రాజ్యం చేర్చబడ్డాడు. దేవుని చేత నీతిమంతుని గుర్తించబడ్డాడు. ఈ రోజున మనం ప్రక్క వాళ్ళతో పోల్చుకొని ఏ విషయం నేను గొప్ప అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనలో గర్వం వస్తుందండి. కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళల్లో ఏదో మంచి ఉంది, వాళ్ళలో ఉన్నది ఏదో నేను చేయలేకపోతున్నాను అని ఇతరుల నుండి నేర్చుకునే మనసు మనకు ఉన్నట్లయితే, వాళ్ళు చేయగలిగింది ఏదో నేను చేయలేకపోతున్నానేమో అని ఎప్పటికప్పుడు ఇతరులతో మనం పోల్చుకోవాలి. ఎలాగా అంటే పలానా విషయంలో వాళ్ళు గొప్ప, లేకపోతే పలానా విషయంలో నేను తక్కువ, ఇలా కాదండి. పక్కన వాళ్ళల్లో నేను చూసి ఏమి నేర్చుకోవాలి? ఈరోజున తగ్గింపు. అనేక మంది సాక్షులు బైబిల్ గ్రంథంలో మన ముందు ఉన్నారు. అనేక మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. వారి జీవితాల్లోంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఒక్కొక్క భక్తుని జీవిత చరిత్ర ఓపెన్ చేయండి, వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్క ఆత్మీయ రహస్యం మీకు బయలుపడుతుంది. ఒక అబ్రహాము చేసిన భక్తి ఇస్సాకు చేయలేదు, ఇస్సాకు చేసిన భక్తి యాకోబు చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వైవిధ్యమైన భక్తిని చేసి దేవుని యొక్క దీవెన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని చరిత్రలో గొప్ప స్థానాన్ని వాళ్ళు పురస్కరించుకున్నారు. కారణం వారిలో గొప్పతనం ఉంది. ఈ రోజున మనం పోల్చుకుంటున్నాం ఈ లోకపరమైన మనుషులతోనూ, తప్పులు చేసేవారితోనూ. ఎందుకంటే చూడండి, చదువుకునే పిల్లలు ఒక 40 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఎవరితో పోల్చుకుంటారు? అది వాడికి, నా పక్కన ఇంట్లో వాడికి 35 వచ్చినాయి, 30 వచ్చినాయి, కానీ నాకు 40 వచ్చినాయి కదా అనుకుంటాం. 100 వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటామా? ఎందుకు? అర్థమైపోద్ది. 100 వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే ఏం చేయాలి? ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా 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 ఏదో చేయాలి. కాబట్టి ఆ 100 మార్కులు వచ్చిన వాడితో మనం పోల్చుకోవడానికి ఇష్టపడం. కారణం మనకు తక్కువ అని మనకు తెలుసు కాబట్టి. కానీ ఎవరితో పోల్చుకుంటాం? క్రింద ఉన్న స్థితిలో, మనకన్నా తక్కువ ఉన్న స్థితిలో ఆ తక్కువ మార్కులు వచ్చిన వారిని చూసి నేను గొప్ప కదా, నేను గొప్ప కదా. కాదండి. క్రీస్తు వైపు చూడు, క్రీస్తు జీవితాన్ని చూడు, క్రీస్తుతో నువ్వు పోల్చుకో. క్రీస్తు మాటలతో నీ మాటలు ఎలా ఉన్నాయి? క్రీస్తు నడవడిక నీ నడవడిక ఎలా ఉంది? క్రీస్తు ఆలోచన విధానం నీ ఆలోచన విధానం ఎలా ఉన్నాయి? ఈ రోజున మనల్ని మనం పోల్చుకుందామండి. ఈ రోజున మనల్ని సరిచేసుకుందాం. మనం ఇమ్మానుయేలుగా ఆయన నీ జీవితంలో అంతం వరకు తోడుగా నిలబడాలి అనుకుంటున్నాడు. అయితే ఇమ్మానుయేలుగా ఆయన నీ జీవితంలోకి రావాలి అంటే మొదట నువ్వు కలిగి ఉండాల్సింది అత్యంత ప్రాముఖ్యమైనది దీనత్వం, తగ్గింపు మనస్సు. నీలో తగ్గింపు లేకుండా దేవుని యొక్క సన్నిధిని నువ్వు పొందుకోలేవు. తగ్గింపు లేకుండా దేవుని ప్రేమని, దేవుని యొక్క దీవెన్ని నువ్వు రుచి చూడలేవు. ఈ లోకపరమైన ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అనుభవించలేవు. ఒకనొక రోజు నువ్వు పోగొట్టుకుంటావు. నీలో ఉన్న హెచ్చింపు నీ యొక్క ఆ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. జాగ్రత్త. హెచ్చింపు కొంచెమే కదా అని అనుకోకండి. ఎప్పటికప్పుడు మీలో ఉన్న హెచ్చింపును తీసివేయాలంటే క్రీస్తు వైపు చూడండి. క్రీస్తు వలె నేనున్నానా? క్రీస్తు వలె నేనున్నానా? ఇంకా నేను మారాలి. నేను మారాను కాదు, చాలా మారాను కాదు, నేను మారవలసింది, నేను చేయవలసిన భక్తి ఇంకా ఉంది. క్రీస్తుతో పోల్చుకుంటే నేను చేస్తుంది చాలా తక్కువ.
అనే ఆలోచనతో మనం ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క తోడుని మనం పొందుకోగలుగుతాం. రెండవదిగా చూసినట్లయితే మనం ఇమ్మానుయేలుగా ఆయన మన జీవితంలో ఉండాలి అంటే రెండవ అత్యంత ప్రాముఖ్యమైన గుణం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆయన ఈ లోకంలోకి వచ్చింది దేని గురించి అంట? పాపంలో, పాపపు బురదలో ఉన్న మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుచుకొని, చూడండి మురికాలలో ఎంత వాసన వస్తుంది, భయంకరమైన కుళ్ళు కంపు. అటువంటి పాపపు కంపుతో ఉన్న మనల్ని ఆయన రక్తముతో కడుక్కొని మనల్ని ఎలా మార్చడానికి వచ్చాడంట? మనల్ని ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే ఆ పాపపు కంపు మన నుండి రాకుండా మన నుండి పరిమళ వాసన, ఒక మంచి పెర్ఫ్యూమ్ వాసన ఎంత ఆనందంగా, ఎంత మనస్సుకి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఆలోచించండి. ఈ రోజున క్రీస్తు నిన్ను అలాంటి పరిమళ వాసనగా మార్చటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు పరిమళ వాసనగా మారతావో అప్పుడు ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిమళ వాసన, ఆ పాపపు కంపు లేకపోతే ఆ మురుగు కంపు దగ్గరికి ఎవరైనా వెళ్ళటానికి ఇష్టపడతామా? ఆ వాసన పీల్చడానికి ఇష్టపడతామా? ఏం చేస్తాం? విపరీతమైన పిచ్చి వాసన వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? ముక్కు మూసుకొని ప్రక్కకి వెళ్ళిపోతాం కదా, ముఖం పక్కకు త్రిప్పుకొని ఇంకా దూరం నుండే వెళ్ళిపోతాం. మరి మనం పాపపు వాసన, ఇంకా ఆయనకి నచ్చని ఆ వాసన మన నుండి వస్తూ ఉందేమో ఎప్పటికప్పుడు గ్రహించాలండి. ఇమ్మానుయేలుగా ఆయన నీ జీవితంలో తోడుగా ఉండాలంటే నువ్వు పరిమళ వాసనగా మారాలి. నువ్వు చేసే ప్రార్థన ఆయనకి పరిమళ ధూపంగా ఆయన సన్నిధికి చేరాలి. నువ్వు చేసే భక్తి ఆయన సన్నిధిలో పరిమళ వాసనగా, ఆ అగరవత్తి ఎలాగైతే వెలిగించినప్పుడు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందో అలాగ నీ నుండి ఆయనకి మంచి వాసన రావాలి. అసలు నీ దగ్గరికి ఆయన యొక్క ఆత్మ ఆకర్షింపబడి నీ వద్దకు ఆయన పరిగెత్తి వచ్చే విధంగా నువ్వు ఉండాలి. ఆ విధంగా ఉన్నామా? దేవుని కొరకు ఈ లోకంలో నుండి, ఈ లోకపు పాపం నుండి, ఈ లోకపు ఆ పాపపు బురద నుండి మనల్ని మనం వేరు చేసుకోవాలి, ప్రత్యేకించుకోవాలి, దూరపరుచుకోవాలి. ఆ తామర పువ్వు, తామర ఆకు ఏ విధంగా అయితే ఆ బురదలో ఉండి కూడా ఏమాత్రం ఆ బురద అంటని స్థితిలో అది ఉంటుందో, ఈ లోకమంతా పాపమే, ఎటు చూసినా పాపం నుండి ఉన్న ఈ లోకంలో నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ అస్తిత్వాన్ని దేవుడు గుర్తించగలిగే విధంగా నీ నుండి ఒక పరిమళ వాసన, ఒక పరిమళ ధూపం దేవుని సన్నిధికి ఎగసే విధంగా నీ జీవితం ఉందా? ఆలోచించుకుందాం. ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకుందాం. నేను పరిమళ వాసనగా, ఆయనకి ఇష్టమైన సువాసన ఇచ్చేదానిగా, ఆయనకు సువాసన ఇచ్చేవానిగా నేను ఉన్నానా? ఆన్సర్ మనకు తెలుసండి. ఉన్నామో లేదు. లేము అంటే ఈ రోజు నుండైనా, కనీసం ఈ రోజు నుండైనా ప్రత్యేకించుకుందాం. ఎందుకంటే 2020 సంవత్సరం ఎంతో భయంకరమైన సంవత్సరం. ఎంతోమంది ఆ కరోనా వైరస్ బారిన పడి, మరి ఎంతోమంది ఇంకా ఆ భయం గుప్పిట్లో ఇంకా అనేక ప్రపంచ దేశాలు, ఇంకా మనకు అంత రాలేదు కానీ ప్రపంచ దేశాలు అల్లాడిపోతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మనం ఈ విధంగా క్రిస్మస్ దినాలు జరుపుకుంటున్నామంటే కేవలం ఆయన ఉచితమైన దీవెనను బట్టి మాత్రమే. ఈ రోజున ఆయన మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు, మన జీవితంలో ఒక సంవత్సరాన్ని ఇస్తున్నాడు, ఇంకొంత కాలాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నేను నీ గురించే వచ్చానని ఈ రోజున మనందరితో చెప్తున్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించిన దేవుడు నిన్ను పరిమళ వాసనగా మార్చాలని నీ గురించి తన రక్తాన్ని కార్చాడు. అత్యంత దీనునిగా, అల్పునిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన. మరి పరిమళ వాసనగా మనం మారామా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును.
ఆనాడు మరియా తను తాను దేవుని గురించి ప్రత్యేకించుకొని పరిమళ వాసనగా దేవునికి తను తాను సమర్పించుకొని ఈ లోకం అంతటి వైపు ఆయనకు చూసినప్పుడు ఆలోచించండి, ఆ రోజుల్లో భక్తి పరులు లేరా? ఉండే ఉంటారు. దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఆరాధించేవారు. కానీ మరియా దేవుని దృష్టిలో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ లోకంలో తను తాను ప్రత్యేకించుకున్న మరియా దేవుని గురించి నేను బ్రతకాలి ఎప్పుడు ప్రార్థన చేసిందండి. మరి ఏమని? దేవా, నా జీవితానికి సమర్పిస్తున్నానయ్యా, నన్ను నా అర్పణ అంగీకరించు దేవా. మనం నోటి మాటతో అంటాం నా సమస్తం నాదంతా నీదేనయ్యా అని. కానీ మరియా అదే మాటని క్రియల్లో చూపించిందండి. కన్యక గర్భవతి అయి అంటే ఎంత ఇబ్బందికరమైన విషయం ఆలోచిద్దాం. అందరికీ తెలిసిందే, సామాజికంగా సమాజపరంగా ఒక కన్యక గర్భవతి అవటం అంటే అంతకన్నా అవమానమైనది, అంతకన్నా భయంకరమైనది ఈ లోకంలో లేనే లేదేమో. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మీరు చూసినట్లయితే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపటానికి చూశారంట. అంటే ఆనాడు శిక్షలు కూడా చాలా భయంకరంగా ఉండేవండి. మరి ఆ సమయంలో కన్యక గర్భవతి అవటం అంటే మరియకి ఎంత అవమానం, ఎంత ఇబ్బంది. ఆ గాబ్రియల్ దూత వచ్చి, ఇదిగో నీకొక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను, మరియా భయపడకుము, నీవు గర్భవతివై కుమారుని కంటావు అని ఏంటంటే ఆమె హృదయంలో, ఆమె మనస్సులో, ఆమె జీవితంలో ఒక పెనుమార్పును తీసుకొచ్చి ఆ సమయాన్ని ఆమె ఎలా అంగీకరించగలిగింది ఆలోచించండి. దేవా, నా జీవితం అంతా నీదే అని మాటతో అంటాం మనం, దేవుడు లేనిదే నేను లేను అంటాం. కానీ ఆ మాటని క్రియల్లో అడుగుతున్నాడు ఆయన, క్రియల్లో రుజువు చేయమంటున్నాడు ఆయన. చెప్పగలమా? నీకంటే నాకు నా శరీరం ముఖ్యమయ్యా, నీకంటే నాకు ఈ లోకపరమైన పనులు ఎంతో ముఖ్యమయ్యా, నీకన్నా నీ యొక్క చిత్తం కన్నా ఈ లోకపరమైన డ్యూటీస్ నాకు ఎంతో ముఖ్యం ప్రభు అంటాం మనం, కాదంటారా? కానీ మరి ఏమంటుంది? నువ్వు కన్యకగా నువ్వు గర్భవతి అవ్వాలమ్మా అంటే ఆ ఇబ్బందికరమైన మాటని, ఆ తనకెంతో అవమానాన్ని దుఃఖాన్ని కలిగించే ఆ మాటకి తల వంచిన మరియా, నీ ఇష్టమయ్యా, నేను నీవు చెప్పిన మాట ప్రకారం కన్యకగా ఉన్న నేను నీవు చెప్పిన మాట ప్రకారం నేను గర్భవతిని అవుతాను అని లోబడింది, ఒప్పుకుంది. తన గర్భాన్ని, తన జీవితాన్ని దేవునికి సమర్పించిందండి. ఈరోజున ఎంతమంది ఆ విధంగా చేయగలుగుతాం? చాలా. ఒక్కసారి మరియ స్థానంలో మనల్ని మనం పెట్టుకుంటే అర్థమవుతుంది. యోసేపు ఏమంటాడో, అప్పటికే ప్రదానం చేయబడిందంట. ఆ కాబోయే పెళ్లి చేసుకోబోయే ఆ భర్త ఆమెను విడిచిపెట్టచ్చు, తల్లిదండ్రులు ఆమెను దూషించవచ్చు, తన ఇంటి వారే ఆమెని ఎగతాళి చేయొచ్చు, అవమానించవచ్చు, ఇంట్లో నుండి నెట్టివేయచ్చు. ఆ సమయంలో ఆ రోజుల్లో ఆమెని రాళ్లతో కొట్టి చంపివేయచ్చు కూడా. ఇవన్నీ ఆలోచించిందా మరియా? ఏమవుతుందో, నేను కన్యకగా ఉన్నాను, ఇప్పుడు గర్భవతినైతే నన్ను ఎవరేమంటారో, వాళ్ళు తిడతారేమో, వీళ్ళు తిడతారేమో, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోరేమో అనే భయంతో వెనుదిరగలేదు. ఆ మాట, ఏ మాట అయితే మరియ దేవునితో మొదటి నుండి తన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవునికి మాట ఇచ్చి నిలబడిందో, దేవా నా జీవితం నీది, నా జీవితానికి సంపూర్ణంగా సమర్పిస్తానయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతాను అని ఎప్పుడైతే తను తాను ప్రత్యేకించుకొని పరిమళ వాసనగా ఉండటానికి ఇష్టపడిందో, దేవుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడండి. ఆమె చెప్పిన మాటనే క్రియల్లో చూపించమని, అసాధ్యం, మనుషులు ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాన్ని, గొప్ప భారాన్ని దేవుడు మరియ భుజాల మీద పెట్టినప్పుడు ఆనందంగా స్వీకరించింది. మనుషులను తృణీకరిస్తే పర్లేదు, నా భర్త నన్ను నెట్టివేసినా పర్లేదు, నా దేవునికి నేను ఉపయోగపడితే చాలు, ఆయనకి నచ్చిన పాత్రగా నేను మారగలిగితే చాలు, ఆయన కోరిన విధంగా, ఆయన మెచ్చినట్లుగా రక్షకుడు నా గర్భం ద్వారా ఈ లోకంలో పుడితే అంతే చాలు అనుకుంది. మనమేమంటాం ఆ టైంలో? దేవా, నేనే దొరికానా ఏంటి? నేను ఒక్కదాన్ని ఉన్నానా ఏంటి? నీకు తెలీదా నాకు ఎన్ని సమస్యలు వస్తాయో? నాతో చెప్తున్నావు, చాలా బాగుంది, అలాగే వెళ్ళి యోసేపుతో చెప్పు, అలాగే వెళ్ళి నా తల్లిదండ్రులతో చెప్పు, అలాగే నా చుట్టూ ఉన్న నా గ్రామంలో నా ప్రతి ఒక్కరికి చెప్పయ్యా అందా? అనలేదండి. ఎప్పుడైతే మరియా
దేవుని యొక్క చిత్తానికి తల వంచి పరిమళ వాసనగా ఉండటానికి తన్ను తాను ప్రత్యేకించుకుందో దేవుడు ఆమె జీవితంలోని పరిస్థితులు మార్చాడు. ఎప్పుడైతే మరియ నిలవబడిందో ఆ మాట గురించి అప్పుడు వెళ్ళాడు యోసేపు దగ్గరికి దేవుని దూత అప్పుడు వెళ్ళింది. యోసేపు చెప్పింది, నువ్వు మరియని చేర్చుకోవటానికి భయపడకు, ఎందుకంటే యోసేపు అంటే ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెని విడిచిపెట్టేద్దాం అనుకున్నాడంట. కానీ దేవుడు ఆ విధంగా జరగనివ్వలేదండి. ఎక్కడా మరియకి అవమానం జరగనివ్వలేదు. ఎక్కడా మరియ తలదించుకునే అవకాశం కానీ తలదించుకునే ఆ సమయం కానీ మరియ జీవితంలో ఆయన రానివ్వల. ఎందుకంటే జ్ఞానులు సైతం మరియ డెలివరీ అయినప్పుడు జ్ఞానులు వచ్చారంట, గొల్లలు వచ్చారంట ఆ రక్షకుడిని ఆరాధించడానికి. మరియ క్రీస్తుకు తల్లిగా మరి గొప్ప దీవెన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని ఈ లోకపరంగా చూసినా కానీ గొప్ప స్థానాన్ని పొందుకుంది. కారణం తన జీవితాన్ని పరిమళ వాసనగా దేవునికి సమర్పించుకోగలిగింది. ఈ రోజున దేవుడు ఒక్కొక్కసారి నీకు నచ్చని పనులు చెప్తాడు. ఒక్కొక్కసారి దేవుడు దేవుని గురించి నువ్వు ప్రత్యేకించుకోవాల్సి వచ్చినప్పుడు అనేకమైన నిందలు, అవమానాలు గుండా నువ్వు వెళ్లాల్సి వస్తుంది. అనేక మంది మనుషులే, నీ వారే, నీ ఇంటి వారే నిన్ను దూషించి, నిన్ను వెలివేసి, నిన్ను తృణీకరించే ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని గురించి నిలబడి పరిమళ వాసనగా నిన్ను మార్చుకొని, ఈ లోకపరమైన పాప మనుషులు ఏమంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, ఈ మనుషులతో రాజీ పడాలి, వాళ్ళతో రాజీ పడదాం, లేకపోతే వీళ్ళు వాళ్ళని నీ మనసంతా ఈ లోకం వైపు చూస్తే దేవుని యొక్క సన్నిధి నువ్వు పొందుకోలేవు. ఆ రోజు మరియ కనుక భయపడి, మరి తన పరిస్థితులను బట్టి భయపడి మనుషులతో ఎలా చెప్పుకోవాలి, నేను ఏం చేయాలి అని ప్రశ్నించి ఉంటే కొంచెం అపనమ్మకాన్ని మరియ చూపించినా కానీ యేసు తల్లిగా ఆమె అంగీకరించబడేది కాదేమో. దేవుడు ఇంకొకరిని వెతుక్కునేవాడేమో. ఎందుకంటే ఆ సమయం, ఆ రాత్రి, ఆ వేళ మరియ జీవితంలో దేవుడు తెరిచిన గొప్ప అవకాశం, దేవుడు తెరిచిన గొప్ప ద్వారం. రక్షకుడు నీ గర్భాన పుట్టబోతూ ఉన్నాడు. ఈ మాట మరియకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. లోకపరంగా చూస్తే ఆ మాట చాలా ఇబ్బందికరమైంది. కానీ దేవుని పరంగా, దేవుని దృష్టిలో చూస్తే అది ఎంతో గొప్పది. ఏ ఒక్కరు చేయలేని గొప్ప కార్యాన్ని మరియ చేసి చూపించింది. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి ఎలా ఇస్తున్నావు? నోటి మాటతోనా, లేకపోతే మరియ వలె సంపూర్ణంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించగలుగుతున్నావా? నీ నుండి నీ మాటలు, నీ క్రియలు, నీ జీవిత విధానం అంతా కూడా దేవుడు చూసి ఆ పరిమళ వాసన ఆగ్రహించి ఆయన సంతోషపడే ఉండే విధంగా ఉందా నీ జీవితం? ప్రశ్నించుకుందాం. ఈరోజు అనేకమైన క్రిస్మస్లు మనం జరుపుకుంటున్నాం, అనేకమైన క్యాలెండర్లు పాతవి చింపేస్తున్నాం, కొత్తవి పెట్టేసుకుంటున్నాం. కానీ మనలో మార్పు లేకుండా, మనలో ఆ దీనత్వం లేకుండా, మన నుండి ఆ పరిమళ వాసన రాకుండా ఇమ్మానుయేలైన దేవుడు ఎలా నీకు నాకు తోడుగా ఉండగలడు? ఈ రోజున దేవుడు మనకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు కాబట్టి, అనేక మందికి లేని ధన్యతని, యోగ్యతని మనకి ఇచ్చాడు కాబట్టి ఈ రోజున దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం పొందుకొని ఆయన కొరకు మనం క్రీస్తు వలె మనల్ని మనం తగ్గించుకొని ఆ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని, అలాగే మనల్ని పరిమళ వాసనగా మనల్ని మార్చడానికి క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు బలిగా తను తాను అర్పణగా సమర్పించుకున్నప్పుడు ఈరోజు నిన్ను నువ్వు దేవునికి అర్పణగా, బలిగా సమర్పించుకో. పరిమళ వాసనగా ఆయన నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజే మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని క్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో జన్మించడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఇది ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. అందరం లేచి నిలబడినట్లయితే కానుక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరిచి ఆరాధిద్దాం. అందరం చెప్పండి. నజరేతు పట్టణాన Yosefu Maria
లోకరక్షకుడంట లోకులందరికయ్యో ఏకరక్షకుడంట లోకులందరికయ్యో ఏకరక్షకుడంట పదరా పదరా పోదామురన్న యేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న యేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న యేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న యేసుని చూడ పదరా పోదామురన్న. హల్లెలూయా. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోక తండ్రి, సౌందర్య సంరక్షించుతున్న దేవా, మీ సన్నిధిని తండ్రి, మేము కోరుకున్న పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధి మాధుర్యాన్ని తండ్రి, మీరు రుచి చూచాలని కోరుకున్నా తండ్రి దేవా, రుచి చూసి తెలుసుకోమని నువ్వే సెలవిచ్చావు తండ్రి. ఆ రుచి తండ్రి అనుభవించిన ఈ ఒక్కరూ తండ్రి దేవా, మిమ్మల్ని మీ సన్నిధిని విడిచిపెట్టి పక్కకి జరిగిపోలేరు తండ్రి దేవా. 2000 సంవత్సరాల క్రితం తండ్రి నువ్వు మా గురించి తండ్రి, నా గురించి తండ్రి, నేను ప్రతి ఒక్క బిడ్డ గురించి తండ్రి నువ్వు ఈ లోకంలో జన్మించావు తండ్రి. అది దేవా జగన్ బిడ్డ సత్యించండి దేవా. మీరు తండ్రి లోకంలో జన్మించారని నిజమే తండ్రి, మా హృదయాల్లో జన్మించారని తండ్రి. ఈ రోజు మేము సంబరాలు చేసుకున్న పరిశుద్ధాత్మ దేవా, మీ సన్నిధికి కొంచెవలసిందిగా తండ్రి. ఈ రోజు మొదలుకుని తండ్రి ఇక్కడ దేవా నిత్యం ఆరాధన జరగబోతున్నప్పుడు తండ్రి ఈ ప్రాంతాన్ని తండ్రి, ఈ యొక్క ప్రతి ఒక్క పరిస్థితులు తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మార్చుకుని తండ్రి ఈ ప్రతి ఒక్కరిని దీవించవలసిన ప్రాంతం తండ్రి, దీవించబడాలి తండ్రి దేవా. అనేక సంవత్సరాల నుంచి తండ్రి దేవా ఇక్కడ ఉంటున్నారేమో కాదు తండ్రి, ఈ రోజు మొదలుకుని తండ్రి వీళ్ళ జీవితంలో తండ్రి మీ యొక్క సన్నిధిని మీ మార్పుని చూపించవలసిందిగా తండ్రి దేవా. కొంచెం ప్రతి ఒక్క బిడ్డ తండ్రి క్షేమంగా తిరిగి ఇంటికి చేరే విధంగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కంచి వేసి దాచి కాచి కప్పవలసిందిగా ఈ వేసిన నా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ యొక్క రక్షణ దాచి కాచి కప్పవలసిందిగా ఏ స్పర్శుద్ధంలో విడిచిన తండ్రి ఆమేన్.